చరిత్రలో కొన్ని సంఘటనలుంటాయి. వందల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఎందుకు అంతలా ఉత్తేజపరుస్తాయి? వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకెందుకు అంత గర్వంగా అనిపిస్తుంది? 1674లో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం. ఆ అది అలాంటిదే. అది కేవలం ఒక రాజు కిరీటం పెట్టుకోవడం కాదు. అది కొన్ని దశాబ్దాల పోరాటానికి, ఒక జాతి ఆత్మగౌరవానికి దక్కిన పట్టం. భారతదేశ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలికిన రోజు. నిజమే. ఆ రోజున సరిగ్గా ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన దగ్గర 2 అద్భుతమైన ఆధారాలున్నాయి. అవి ఒకే సంఘటనకు 2 వేర్వేరు అద్దాలు పడతాయన్నమాట. మొదటిది ఆ వేడుకను కల్లారా చూసిన ఒక ఆంగ్లేయుడు హెన్రీ ఆక్సిడెంట్ రాసుకున్న డైరీ. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి. అంటే ఒక బయటి వ్యక్తి కోణం. అవును, అతనిది ఒక బయటి వ్యక్తి కోణం. ఇక రెండవది శివాజీ మహారాజ్ దర్బార్లోనే ఉండి ఆ సంఘటన ప్రాముఖ్యతను లోపలి నుండి చూసిన కృష్ణాజీ అనంత్ సభాసద్ రాసిన సభాసద్ బఖర్. బఖర్ అంటే? బఖర్ అనేది మరాఠీలో ఒక ప్రత్యేకమైన చారిత్రక రచన. ఇది కేవలం తేదీలు, వాస్తవాల చిట్టా కాదు. తరచుగా కథానాయకుడి పరాక్రమాన్ని, సంఘటన యొక్క ప్రాముఖ్యతను ఉద్వేగభరితంగా, గర్వంగా వర్ణిస్తుంది. అంటే ఆ సంఘటన యొక్క ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అద్భుతం. అంటే ఒకే సంఘటనకు మన దగ్గర ఒక బయటి వ్యక్తి రాసిన నిష్పాక్షిక రిపోర్ట్, ఇంకా ఒక లోపలి వ్యక్తి రాసిన భావోద్వేగభరితమైన కథనం, రెండూ ఉన్నాయన్నమాట. సరిగ్గా అదే. అందుకే ఇవాళ మనం చేయబోయేది ఇదే. ఒకే రోజును ఒక విదేశీ వ్యాపారి కళ్లతో ఎలా చూశాడు, మనవాళ్లెలా చూశారు, ఈ 2 కథల్ని పక్కపక్కన పెట్టి ఆ చారిత్రక రోజును మళ్లీ బతికిచ్చి చూద్దాం. సరే, మొదట ఈ హెన్రీ ఆక్సిడెంట్తో మొదలుపెడదాం. ఇతను ముంబైలోని ఈస్ట్ ఇండియా కంపెనీకి డిప్యూటీ గవర్నర్. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కేవలం ఒక పట్టాభిషేక వేడుక చుట్టానికి అంత దూరం ప్రయాణం చేసి రాయగఢ్కొచ్చాడంటే ఆహా, నమ్మశక్యంగా లేదు. అతని రాక వెనుక అసలు కారణమేంటి? చాలా మంచి ప్రశ్న. అతను కేవలం పర్యాటకుడు కాదు. అతను పక్కా ప్రణాళికతో వచ్చిన దౌత్యవేత్త. అతని ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్యం. అప్పటికే దక్కన్ పీఠభూమిలో శివాజీ మహారాజ్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నాడు. మొగలులు, ఆదిల్షాహీలు, పోర్చుగీసువారు అందరూ ఆయనతో తలపడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఈ కొత్తగా ఏర్పడుతున్న మరాఠా సామ్రాజ్యంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే తమకు చాలా లాభదాయకమని ఈస్టిండియా కంపెనీ ఆలోచించింది. ఆ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికే ఆక్సిడెంట్ వచ్చాడు. అంటే అతను కేవలం ఒక వేడుక చూడటానికి రాలేదన్నమాట. మరి శివాజీకి ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం ఎందుకు అంత? ఖచ్చితంగా కాదు. ఇక్కడే శివాజీ మహారాజు యొక్క దూరదృష్టి కనిపిస్తుంది. ఒకటి, ఆంగ్లేయులతో వాణిజ్య ఒప్పందమంటే ఆర్థికంగా బలం చేకూరుతుంది. రెండవది, ఇంకా ముఖ్యమైనది, అంతర్జాతీయ గుర్తింపు. అంతర్జాతీయ గుర్తింపు? అవును. ఒక యూరోపియన్ శక్తి తన పట్టాభిషేకానికి అధికారికంగా ప్రతినిధిని పంపడమంటే ప్రపంచం తననొక స్వతంత్ర సార్వభౌమ చక్రవర్తిగా గుర్తిస్తున్నట్టు. ఇది మొగలులకు, ఇతర శత్రువులకు ఒక బలమైన రాజకీయ సందేశం పంపుతుంది. అందుకే యాక్సిడెంట్ రాకకు ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అర్థమైంది. సరే, యాక్సిడెంట్ ప్రయాణం ఎలా సాగింది? రాయగఢ్ను చూసి అతని మొదటి స్పందన ఏంటి? అతను మే 13, 1674న ముంబై నుండి బయల్దేరి చాలా కష్టపడి ప్రయాణించి రాయగఢ్ కోట దిగోన ఉన్న పాచడ్ అనే గ్రామానికి చేరుకున్నాడు. ఆ కోటను చూసి అతను నివ్వెరపోయాడు. అలాగా? తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఈ కోట అభేద్యమైనది. ప్రకృతి సిద్ధమైన రక్షణ దీనికుంది. లోపల నుండి ఎవరైనా ద్రోహం చేస్తే తప్ప దీనిని జయించడం అసాధ్యం. ఓ, అంటే ఒక యూరోపియన్ అధికారి, అప్పటికే ఎన్నో యూరోపియన్ కోటలను చూసిన వ్యక్తి, రాయగఢ్ నిర్మాణాన్ని, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను చూసి అంతలా ఆశ్చర్యపోవడం అనేది ఆ కోట గొప్పతనానికి నిదర్శనం. నిజమే. ఇక దౌత్యపరమైన చర్చలు, బహుమతుల విషయానికొస్తే ఏం జరిగింది? మే 20న యాక్సిడెంట్ శివాజీ మంత్రి నిరాజీ పండిట్ను కలిశాడు. ఆ తర్వాత కంపెనీ తరపున శివాజీ మహారాజుకు, ఆయన కుమారుడు శంభాజీకి విలువైన బహుమతులు సమర్పించాడు. ఇక్కడ శివాజీ మహారాజ్ స్పందన చాలా గమనించదగ్గది. ఏంటది? ఆయన బహుమతుల్ని ఎంతో గౌరవంగా స్వీకరించి వెంటనే ఒక హామీ ఇచ్చారు: ఇకపై మీరు నా రాజ్యంలో స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని. అయితే ఒప్పందంలోని మిగతా వివరాలు, క్లిష్టమైన రాజకీయ చర్చల బాధ్యతను తన ప్రధానమంత్రి మోరోపంత్కు అప్పగించారు.
దీనివల్ల ఆయన నాయకత్వ శైలి గురించి మనకేం తెలుస్తోంది? ఒక పాలకుడిగా ఆయనకున్న స్పష్టతను ఇది చూపిస్తుంది. రాజుగా తాను వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటానని, పెద్ద చిత్రపటాన్ని చూస్తానని, కాని రోజువారీ పరిపాలనా ఒప్పందాల వివరాలను తన సమర్థులైన మంత్రులు చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అంటే ఒక ఆధునిక సీఈఓ లాంటి మైక్రో మేనేజ్మెంట్ చేయని నాయకత్వ లక్షణం అన్నమాట. కరెక్ట్. ఓకే, ఈ దౌత్యపరమైన విషయాలు జరుగుతుండగానే ఆక్సిడెంట్కు ఒక వింతైన సాంస్కృతిక అనుభవం ఎదురై ఉంటుంది కదా, అదే తులాభారం. ఒక నిమిషం, మహారాజును బంగారంతో తూకం వేశారా? ఇది నేను మొదటిసారి వింటున్నాను. అవును, అది పట్టాభిషేకం లాంటి అతి ముఖ్యమైన సందర్భాలలో రాజులు చేసే ఒక ప్రాచీన హిందూ సంప్రదాయం. రాజు తన బరువుకు సమానమైన బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులను తూకం వేసి వాటిని పండితులకు, పేదలకు దానం చేస్తాడు. ఓ, మే 29న జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆక్సిడెంట్ కూడా చూశాడు. అతని ప్రకారం ఆ బంగారం విలువ 16,000 హోన్స్. హోన్స్ అంటే అప్పటి మరాఠా నాణ్యం. అవును, ఆ ధనాన్ని బ్రాహ్మణులకు పంచిపెట్టాలని నిర్ణయించారు. ఇక్కడే మన రెండు దృక్కోణాల మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆక్సిడెంట్ డైరీలో ఇది కేవలం ఒక వాస్తవంగా నమోదయింది. మే 29 రాజును బంగారంతో తూచారు, విలువ 16,000 హోన్లు బ్రాహ్మణులకు ఇచ్చారు. అతనికది ఒక ఆర్థిక లావాదేవీలా, ఒక వింత ఆచారంలా కనిపించింది. కాని సభాసద్ దృష్టిలో లేదా అక్కడున్న ప్రజల దృష్టిలో దాని అర్థం వేరే ఉంటుంది కదా. ఖచ్చితంగా. వారికి అది కేవలం బంగారం పంచిపెట్టడం కాదు, అది ధర్మబద్ధమైన పాలనకు ప్రతీక. రాజు తన సంపదను ప్రజల సంపదగా భావిస్తున్నాడని, రాజ్యాన్ని ధర్మమార్గంలో నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నట్టు. అదొక పవిత్రమైన చర్య. అవును. చూశారా, యాక్సిడెంట్ కేవలం 16,000 హోన్ల బంగారాన్ని చూశాడు. కాని సభాసద్ మరియు అక్కడి ప్రజలు ఒక ధర్మబద్ధమైన రాజు తన రాజ్యాన్ని పంచుకోవడాన్ని చూశారు. ఒకే సంఘటన, రెండు పూర్తిగా భిన్నమైన అర్థాలు. ఇప్పటివరకు జరిగినవి కేవలం సన్నాహాలు, దౌత్యం, బహుమతులు, ఆచారాలు. కాని అందరూ ఎదురుచూస్తున్నది ఆ ఒక్క రోజు కోసమే. జూన్ 6, 1674 పట్టాభిషేకం రోజున అసలేం జరిగింది? ఆక్సిడెంట్ దర్బార్లోకి అడుగుపెట్టినప్పుడు ఏం చూశాడు? ఆ రోజు ఉదయం 7 గంటలకు యాక్సిడెంట్కు పిలుపు వచ్చింది. అతను దర్బార్లోకి ప్రవేశించగానే చూసిన దృశ్యాన్ని తన డైరీలో చాలా వివరంగా ఒక ఫోటోగ్రాఫర్లాగా నమోదు చేశాడు. శివాజీ మహారాజ్ ఒక అద్భుతమైన, విలువైన రాళ్లతో పొదిగిన సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. సేనాధిపతులు క్రమశిక్షణతో నిలబడి ఉన్నారు. ఆయన కుమారుడు శంభాజీ, ప్రధానమంత్రి మోరోపంత్ పండిత్ సింహాసనానికి అత్యంత సమీపంలో ఉన్నారు. ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుంది? ఆ దర్బారులోని నిశ్శబ్దం, ఆ క్రమశిక్షణ ఒక కొత్త రాజ్యం యొక్క వ్యవస్థీకృత శక్తిని చాటి చెబుతున్నాయి. ఇక సింహాసనం గురించి ఏమైనా ప్రత్యేక వివరాలిచ్చాడా? తరచుగా చరిత్ర పుస్తకాల్లో గొప్ప సింహాసనం అని రాస్తారు, కాని ఒక ప్రత్యక్ష సాక్షి వర్ణన వింటే ఆసక్తిగా ఉంటుంది. అవును, యాక్సిడెంట్ చాలా నిర్దిష్టమైన వివరాలు ఇచ్చాడు. సింహాసనానికి ఇరువైపులా వెన్నుపూసగా బంగారంతో చేసిన 2 పెద్ద చేప తలలున్నాయని రాశాడు. చేపతలలా? దానికేమైనా అర్థముందా? బహుశా ఇది మత్స్యన్యాయాన్ని, అంటే అరాచకాన్ని అంతం చేసి ధర్మబద్ధమైన పాలనను స్థాపిస్తున్నాననడానికి సంకేతం కావచ్చు. ఎడమవైపున ఒక విలువైన బల్లెం కొనపై బంగారు పొలుసులున్నాయి. రాజభవనం ద్వారం వద్ద అందంగా అలంకరించిన 2 గుర్రాలు, 2 ఏనుగులు నిలబెట్టి ఉన్నాయి. అవి కేవలం అలంకరణలు కావు కదా? కాదు, అవి రాజరీకపు చిహ్నాలు. గజపతి, అశ్వపతి అనే బిరుదులకు ప్రతీకలు. మరి యాక్సిడెంట్ మహారాజుతో మాట్లాడా? లేదు, ఆ దర్బారు మర్యాదలు వేరు. అతను దూరం నుంచే గౌరవవందనం చేశాడు. అతని కార్యదర్శి ముందుకు వెళ్లి ఒక వజ్రపు ఉంగరాన్ని మహారాజుకు బహుమతిగా సమర్పించాడు. శివాజీ మహారాజ్ ఎలా స్పందించారు? మౌనంగా తల ఊపి దాన్ని స్వీకరించారు. ఆ నిశ్శబ్ద అంగీకారం కూడా ఒక అధికారిక చర్యే. ఒక విదేశీ ప్రతినిధి నుండి బహుమతిని స్వీకరించడమంటే వారి ఉనికిని, వారి ప్రతిపాదనలను అధికారికంగా గుర్తించినట్లే. సరే, ఇది యాక్సిడెంట్ యొక్క వాస్తవిక, వస్తుపరమైన వర్ణన. సింహాసనం, నగలు, బహుమతులు. ఇప్పుడు మనం ఇదే క్షణాన్ని సభాసద్ కళ్లతో చూద్దాం. ఆయనకు ఈ బంగారు చేపతలలు, వజ్రపు ఉంగరాలు కనిపించాయా, లేక అంతకు మించినదేరైనా కనిపించిందా? ఆయనకు అంతకు మించినదే కనిపించింది. సభాసద్ వర్ణనలో ఆ సింహాసనం కేవలం ఒక వస్తువు కాదు, అది ధర్మానికి, సార్వభౌమాధికారానికి ప్రతీక. దానిపై కూర్చున్న వ్యక్తి ఇప్పుడు కేవలం శివాజీ కాదు, ఛత్రపతి. ఆ మార్పును సభాసద్ పట్టుకున్నాడు. ఛత్రపతి
కాశీ నుండి వచ్చిన గాగాభట్టు అనే గొప్ప పండితుడు మంత్రోచ్చారణల మధ్య శివాజీ మహారాజ్ తలపై రాజచిత్రాన్ని ఉంచి ఛత్రపతి అని ప్రకటించిన క్షణాన్ని ఆయన వర్ణించాడు. ఆ క్షణంలో ఒక యోధుడు చక్రవర్తిగా మారాడని, ఒక కొత్త శకం ప్రారంభమైందని సభాసద్ రాశాడు. ఒక కొత్త శకం అంటున్నారంటే కేవలం ఒక బిరుదు మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా మార్పులు జరిగాయా? అవును. ఆ రోజు నుండి రాజ్యాభిషేక శకం అనే కొత్త క్యాలెండర్ ప్రారంభమైంది. ఓ, కొత్త రాజముద్రను ప్రవేశపెట్టారు. అంటే కాలగణన కూడా ఇప్పుడు మరాఠా చక్రవర్తి పేరుమీద జరుగుతోంది. ఇది పూర్తి స్వాతంత్ర్యానికి, సార్వభౌమాధికారానికి నిదర్శనం. ఖచ్చితంగా. ఆక్సిడెంట్ కేవలం సింహాసనాన్ని చూశాడు, సభాసద్ ఒక కొత్త చరిత్ర ప్రారంభమవడాన్ని చూశాడు. ఈ వేడుకల స్థాయి గురించి సభాసద్ కొన్ని అద్భుతమైన సంఖ్యలిచ్చాడని విన్నాను. అవును. ఆ సంఖ్యలు మన ఊహకు అందనివి. ఆ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి సుమారు 50,000 మంది వేద పండితులు, సన్యాసులు, యోగులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారని ఆయన రాశాడు. 50,000 మందా? అవును. వావ్! వారికి 4 నెలలపాటు నిరంతరాయంగా అన్నదానం జరిగింది. వావ్! ఈ పట్టాభిషేకానికి మొత్తం ఖర్చు 1,42,00,000 హోన్లు. అమ్మో! 1,42,00,000 హోన్లు! అది విపరీతమైన ఖర్చు. అంటే ఒక ఆధునిక దృక్కోణం నుండి చూస్తే అంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు కదా అనిపిస్తుంది. ఈ ఖర్చు వెనుకున్న ఉద్దేశ్యమేమిటి? ఇది కేవలం దుబారా కాదా? మంచి ప్రశ్న. అది దుబారా కాదు. అది ఒక బలమైన రాజకీయ ప్రకటన. ఆలోచించండి, శతాబ్దాలుగా దక్కన్ సుల్తానులు, మొఘలులు మాత్రమే అలాంటి వైభవాన్ని ప్రదర్శించగలరని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఒక మరాఠా రాజు అంతకంటే గొప్పగా పట్టాభిషేకం చేసుకోవడం ద్వారా మేము ఆర్థికంగా బలహీనులం కాదు, మాది ఒక సంపన్నమైన, స్థిరమైన, శక్తివంతమైన రాజ్యం, మమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకండి అని ప్రపంచానికి, ముఖ్యంగా శత్రువులకు చాటి చెప్పడం. అంటే అది ఒక శక్తి ప్రదర్శన. అవును. తనతో పాటు పోరాడిన సహచరుల పట్ల శివాజీ ఎలా ప్రవర్తించారు? సభాసద్ దాని గురించి ఏమైనా రాశాడా? రాశాడు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన అష్టప్రధానులకు, అంటే 8 మంది మంత్రులకు, ఒక్కొక్కరికి 1,00,000 హోన్లు, ఒక ఏనుగు, ఒక గుర్రం మరియు విలువైన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. ఇది కేవలం బహుమతి కాదు కదా? కాదు, తన పరిపాలనలో వారి పాత్రకు ఆయన ఇచ్చిన గౌరవం, గుర్తింపు. దీని ద్వారా ఇది కేవలం ఒక వ్యక్తి రాజ్యం కాదని, ఇది ఒక సమష్టి వ్యవస్థ అని, రాజ్యాన్ని సేవించే ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక కొత్త పరిపాలనా వ్యవస్థకు పునాది వేయడం లాంటిది. చూస్తుంటే ఆక్సిడెంట్ మనకు ఏం జరిగింది అని చెబితే సభాసద్ అది ఎందుకంత ముఖ్యమని చెబుతున్నాడు. ఆక్సిడెంట్ దర్బార్లోని భౌతిక వివరాలను చూస్తే సభాసద్ ఆ సంఘటన యొక్క చారిత్రక, సాంస్కృతిక ఆత్మను చూస్తున్నాడు. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ 2 కథనాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు, అవి పరిపూరకాలు, ఒకదానినొకటి పూర్తి చేస్తాయి. ఆక్సిడెంట్ వర్ణన ఆ సంఘటన వాస్తవికతను, తేదీలు, సమయాలు, వ్యక్తులు వంటి ఖచ్చితమైన వివరాలనిస్తుంది. అది మనకు ఒక చారిత్రక అస్థిపంజరాన్ని అందిస్తుంది. అదే సమయంలో సభాసద్ భక్కర్ ఆ అస్థిపంజరానికి ప్రాణం పోస్తుంది. దానికి రక్తాన్ని, మాంసాన్ని, భావోద్వేగాన్నిస్తుంది. మరాఠా ప్రజలకు ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యతను, ఒక సార్వభౌమ సామ్రాజ్య స్థాపన వెనుకున్న గర్వాన్ని, ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఆక్సిడెంట్ డైరీ చదివితే మనకు జ్ఞానం వస్తుంది, సభాసద్ భక్కర్ చదివితే మనకు స్ఫూర్తి కలుగుతుంది. అవును. వినేవారికి ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సభాసద్ తన వర్ణనను ఒక శక్తివంతమైన, చాలా సామాన్యమైన వాక్యంతో ముగించాడు. ఒక మరాఠా పాటీల్ ఛత్రపతి కావడం సామాన్యమైన విషయం కాదు. ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం ఉంది కదూ? అవును. అది ఆ సంఘటన వెనుక ఉన్న విప్లవాత్మక స్వభావాన్ని, సామాజిక మార్పును నొక్కి చెబుతుంది. అప్పటివరకు ఉన్న అధికార నిర్మాణాలను, కుల వ్యవస్థలను సవాల్ చేస్తూ, కేవలం పరాక్రమం, యోగ్యత ఆధారంగా ఒక సామాన్యుడు చక్రవర్తి స్థాయికి ఎదిగాడు అనే భావన అందులో ఉంది. నిజమే. ఆక్సిడెంట్ నా సంఘటనను వాణిజ్య మరియు రాజకీయ అవకాశాల దృష్టితో చూశాడు. సభాసద్ దానినొక జీవితకాల పోరాటం యొక్క పరాకాష్ఠగా, ఒక కొత్త ధర్మబద్ధమైన శకానికి నాందిగా చూశాడు. ఇది మనల్ని ఒక్క ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది. మనం చరిత్రలో ఏ సంఘటనను చూసినా మనం దాని యొక్క యాక్సిడెంట్ కథనాన్ని చదువుతున్నామా? అంటే వాస్తవాలు, తేదీలు, గణాంకాలు.
లేక దాని సభాసద్ కథనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? అంటే ఆ సంఘటనను ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలకు అది ఎలా అనిపించింది, దాని అర్థం ఏమిటి అని. సరిగ్గా అదే. ఏది మనకు సత్యాన్ని ఎక్కువగా చెబుతుంది? లేదా అసలు సత్యానికి దగ్గరగా వెళ్లాలంటే మనకు ఈ రెండు రకాల దృక్కోణాలు తప్పనిసరిగా అవసరమా?